హలో గైస్ 2025లో నేను చూసిన ది బెస్ట్ మూవీ కింగ్డమ్. స్టోరీ పరంగా అయితే అల్టిమేట్ మూవీ, కానీ స్క్రీన్ పైన అంత క్లారిటీగా అయితే చూపించలేకపోయారు. ఇక ఈ మూవీకి నా రివ్యూ 3 ఫుల్స్. అసలు 3 ఇవ్వడానికి అసలు రీజన్ ఏంటంటే నెంబర్ 1 స్టోరీ, నెంబర్ 2 కంప్లీట్ రియల్ లొకేషన్స్ అయితే షూట్ చేశారు, ఇక నెంబర్ 3 స్క్రీన్ ప్రెజెన్స్. ఇక రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్, బట్ సెకండ్ హాఫ్లో ఎక్స్పెక్ట్ చేసినంత వావ్ మూమెంట్స్ అయితే చాలా వరకు తగ్గాయి. నిజంగా గౌతమ్ తిన్నూరి డైరెక్షన్ అంటే ఏదైనా మ్యాజిక్ని అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ కింగ్డమ్ మూవీలో అదే తగ్గింది. జెర్సీ లాంటి క్లాసిక్ స్టోరీతో హిట్ కొట్టిన గౌతమ్ కింగ్డమ్ విషయంలో అనుకున్నంత రాణించలేకపోయారు. ఇక మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ విషయానికి వస్తే అతను ఈ మూవీ ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్నాం, కానీ మళ్ళీ విజయ్కి నిరాశ తప్పలేదు. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయితే ఈ మూవీ షూటింగ్ అయితే జరిగింది, కానీ దానికి తగ్గ ప్రోడక్ట్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. కానీ చాలా వరకు రిస్కీలో, అంతేకాకుండా రియల్ లొకేషన్స్ అయితే షూట్ చేయడం జరిగింది, కానీ అనుకున్నంత రిజల్ట్ అయితే రాలేదు. ఇక మూవీస్ విషయానికి వస్తే ఒక స్పై మూవీలో బ్రదర్ సెంటిమెంట్ని పెట్టారు, బట్ ఎమోషనల్గా ఎవరికీ కనెక్ట్ అవ్వలేదు. నిజంగా ఈ స్టోరీని ప్రాపర్గా యూజ్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయి ఉండేది. ఇక విజయ్ అన్న యాక్టింగ్ విషయానికి వస్తే అయితే సూపర్ యాక్టింగ్ చేశారు. ఇక సత్యదేవ్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బక్కడు బీజిఎం అయితే చించి పడేశారు. ఇక మూవీ యొక్క మెయిన్ నెగిటివ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ప్రీ క్లైమాక్స్ దొబ్బింది భయ్య. ఇకపోతే ఈ మూవీని ప్రాపర్గా యూజ్ చేసి ఉంటే మాత్రం విజయ్ కెరీర్లో, అంతేకాకుండా గౌతమ్ తిన్నూరు కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే అయి ఉండేది. బట్ ప్రెజెంట్ అయితే ఈ మూవీ ఓకే. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే చాలా తక్కువ టైమే స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది భయ్య. ఇక విజయ్ అలాగే భాగ్యశ్రీ మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉండేది, బట్ ఈ మూవీకి అవసరం లేదని ఆ సాంగ్ని అయితే తీయడం అయితే జరిగింది. ఇక ఈ మూవీకి సెకండ్ పార్ట్ ఉంటుందని గతంలో అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ ఉంటుంది అని అనుకోవడం అయితే కొద్దిగా కష్టమని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ మూవీని ఫస్ట్ టైం అయితే ఈజీగా వాచ్ చేయొచ్చు. ఎవరైనా మూవీకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. మూవీ అయితే మీకు నచ్చే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీరు ఇప్పటికే ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.